హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఇప్పుడు ఎక్కడ విన్నా అందరి నోట ఒకటే మాట వినిపిస్తోంది, రేవ్ పార్టీ. ఇందులో సెలబ్రిటీలు చాలామంది వెళ్తున్నారు, వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా చాలా పలు ఛానల్లో వార్తలైతే మనం చూస్తున్నాం. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు ఈ భారతదేశానికి ఎలా వచ్చింది, ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇతర దేశాల్లో రేవ్ పార్టీలు సాధారణంగా నిర్వహిస్తారు. అక్కడికి వెళ్ళిన ఈ బడాబాబులు కావచ్చు, ఈ సెలబ్రిటీలు ఆ పిల్లలందరూ కూడా అక్కడ చదువుకున్న సమయంలో వాళ్ళకి సేద తీరిన సమయాల్లో కొంతమేరకు ఈ రేవ్ పార్టీలకి వెళ్తూ ఉంటారు. అలాంటి సంప్రదాయాలే భారతదేశానికి వచ్చింది. ముఖ్యంగా గోవా కావచ్చు, ముంబై, బెంగళూరు, అలానే హైదరాబాద్ కూడా మెల్లమెల్లగా పాకుతూ వచ్చింది. అయితే రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సెలబ్రిటీలు ఆ పార్టీలోకి వెళ్ళటం, అప్పుడు రైడ్ ద్వారా కొంతమంది పోలీసులు రైడ్ చేసి అక్కడ ఈ రేవ్ పార్టీలో సెలబ్రిటీలు వారికి చిక్కడం. దీని నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా రేవ్ పార్టీ పైన సర్వత్రా విమర్శలైతే వస్తున్నాయి. ఆ పార్టీలోకి వెళ్ళిన ఆ సెలబ్రిటీల పైన కొంత విమర్శలైతే వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు దేశానికి ఇప్పుడు రేవ్ పార్టీలు వస్తున్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా ప్రధానమైన మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. మీరు ఏ విధంగా చూస్తారు? ఇది పాశ్చాత్య దేశాల సంస్కృతి. అక్కడ ఇట్లాంటి పార్టీలు జరుగుతూ ఉంటాయి, అది వేరు. ఇక్కడ రేవ్ పార్టీలు జరగడం అనేది బాగా డబ్బులు ఉండేవాళ్ళు, రాజకీయంగా పలుకుబడి ఉండేవాళ్ళు, వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా. దానికి పాల్గొనే వాళ్ళు కూడా ఆడి కార్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద బెంజ్ కార్ లాంటి వాళ్ళు పోతున్నారు. అది చట్టవిరుద్ధంగా జరిగిన మాట వాస్తవం బెంగళూరులో. అయితే దానిలో దాదాపు 100 మంది పైన పార్టిసిపేట్ చేశారు. 3 రోజుల పాటు ఉంది. అక్కడ ఏమైంది, ఈ సినిమా యాక్టర్ కొంతమంది సహాయ నటులు, కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే సినిమా యాక్టర్ పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే పాపులారిటీ వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇది ఏమవుతుంది, ఇప్పుడు దాన్ని కండక్ట్ చేసింది ఎవరు, దాన్ని నిర్వాహకులు ఎవరు, డ్రగ్స్ తీసుకొచ్చి పెట్టింది ఎవరు, అమ్మింది ఎవరు, వాళ్ళని వదిలిపెట్టేసి దాన్ని సేవించిన వాళ్ళను, దాన్ని ఎంజాయ్మెంట్ పోయిన వాళ్ళను వాళ్ళు హరాస్ చేయడం అంటే వాళ్ళని ఆత్మహత్య చేసుకుని సైకి తీసుకెళ్తున్నారు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీకు చేత అయితే దాన్ని కండక్ట్ చేసిన వాళ్ళు అలా ఉండకపోవచ్చు, కానీ ఎంకరేజ్ చేయండి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీని పెట్టి ఎవరు కలిపి వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకోకుండా కింద వాళ్ళని హరాస్ చేయడం అనేది కరెక్ట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అట్టుకుంటే మరి బిగ్ బాస్ 100 రోజుల పాటు ఒక డెన్లో ఉంటారు యువకులు. 100 రోజుల పాటు డెన్లో ఉండేటువంటి వాళ్ళ మీద అటాక్ చేయండి. సొంతంగా మీకు చేత అయితే బిగ్ బాస్ మీద అటాక్ చేయలేరా? లోపల డెన్ను యువకులు ఎవరెవరో ముక్కు డెన్లో 100 రోజులు ఉంటారా? వాళ్ళ జోలికి పోరా? ఇటు 2 రోజులు ఒక రోజు ఉన్న రేవ్ పార్టీకి పోతే దాన్ని పట్టుకొని అసలు వదిలిపెట్టి మిగతా వాళ్ళు హరాస్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం ఇది? అందువల్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దానికి ఎవరు కండక్ట్ చేస్తున్నారో, ఎవరు మొత్తం మందిని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని న్యాయం చేయండి తప్ప మామూలుగా ఎంజాయ్మెంట్ కోసం పోయిన వాళ్ళు తప్పైనా సరే వాళ్ళని ఆ విధంగా ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు. మీకెంత చిత్తశుద్ధి ఉంటే బిగ్ బాస్ దానిపైన దాడి చేయండి, నాకు అభ్యంతరం లేదు. చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. ఎక్కడైనా డ్రగ్స్ ఒకవేళ దొరికినట్లయితే, సేవించినట్లయితే, ముఖ్యంగా ఈ నార్మల్ పీపుల్ కంటే సెలబ్రిటీల పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ కూడా పోలీసులు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. అలాంటి సందర్భాలని ఇప్పుడు రేవ్ పార్టీ రెండింటి మధ్య ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో కూడా ఈ ఈ డ్రగ్స్ సినిమా యాక్టర్లు వాడుకున్నారని, అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళని పట్టుకొని చాలామంది ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము చెప్పాను, దాని మీద సిట్ వేశారు. సిట్ వేసి ఎంక్వైరీ చేస్తే ఏం తేల్చకుండా పోయారు. అంటే ఏం తేల్చలేకపోయారు? ఆ డ్రగ్స్ తెచ్చేవాళ్ళు ఎవడు? పెద్ద పెద్దవాళ్ళు కదా, అమ్మేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కదా. కాబట్టి వాళ్ళని బయట పెట్టకుండా సిట్ వేసి తతంగం చేసి ఎంక్వైరీ చేసి వదిలేస్తారు. ఈ లోపల వాళ్ళని అన్పాపులర్ చేస్తున్నారు. చాలామంది హీరోయిన్ గతంలో చేశారు అట్లా. అంటే గతంలో అంటే జరిగింది. డ్రగ్స్ వచ్చినప్పుడు అంతా అసలు డ్రగ్స్ మొత్తం ఆపాలని కదా ప్రైమ్ మినిస్టర్ డిమాన్స్ట్రేషన్ పెట్టాడు. బ్లాక్ మనీ ఉంది కాబట్టి డ్రగ్స్ వస్తున్నాయి. డ్రగ్స్ ఆగాలంటే బ్లాక్ మనీ పోవాలా, బ్లాక్ మనీ పోవాలంటే పెద్ద రద్దు చేయాలా అనేది ఆయన చెప్పింది. కానీ ఇప్పుడు డ్రగ్స్ పెరిగినాయి, తర్వాత బ్లాక్ మనీ పెరిగిపోయింది. దీనిపై అసలు పాలసీలో ఉన్న ప్రాబ్లం ఇదంతా. ఆ పాలసీ అరికట్టకుండా కావాలని బలహీనతలు
పాల్గొన్న పైన యాక్షన్ తీసుకోవడం కాదు, ఎవరు దీనికి మూల కారణకర్త వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు, రేవ్ పార్టీలు అంటున్నారు, ఇప్పుడు బిగ్ బాస్ పైన కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవస్థలన్నింటినీ ఒక చక్కమైన దారిలోకి రావాలంటే ఏం చేస్తే సరిపోతుంది అంటారు? ఇది సాంఘిక దురాచార పడేటువంటి వాళ్ళని, ఆ సంఘటనల్ని ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేయాలా, దానికి మూల కారకులు ఎవరు కనుక్కోవాలా, వాళ్ళ జోలికి పోకుండా మొదలు నరకకుండా పై కొమ్మల్ని నరకాలని ప్రయత్నిస్తారు. అది బిగ్ బాస్ కావచ్చు, డ్రగ్స్లో కావచ్చు, తర్వాత గంజాయి కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపారం చేసేవాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ దాన్ని తినేవాళ్ళు, తాగేవాళ్ళు దాన్ని బలైపోతున్నారు. అందులో వీళ్ళని బలి చేయడం కావాల్సింది. అసలు మూలాన్ని ఛేదించమని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే బిగ్ బాస్ కూడా ఎట్లాంటి మూలాన్ని ఉంది, దాన్ని కూడా నిషేధించమని చెప్తున్నాం. ఆ విధంగా బ్యాన్ చేయాలి తప్ప కేవలం దానిలో పాల్గొన్నటువంటి మామూలు వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి నెట్టుతున్నారు. అది కరెక్ట్గా మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రధానంగా మెట్రోపాలిటన్ నగరాల్లో జరుగుతున్నాయి. ఇటు ముంబై, బెంగళూరు, చెన్నై, ఇటు ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ రేవ్ పార్టీలు, పబ్బులు, ముఖ్యంగా పబ్బులతో పోలిస్తే ఇప్పుడు రేవ్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటారు? పబ్బుల్లో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, కలకలాలు పడిన పబ్ వైపు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఇండియా ఎటు నుంచి ఇటువైపు వెళ్ళిపోతుంది సార్? ఇప్పుడు రేవ్ పార్టీలు అంటే వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు. పబ్బులకి పర్మిషన్ ఇచ్చారు. పబ్బులు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అవుట్స్కట్స్లో విపరీతంగా రాత్రి 11, 12, 1 గంట దాటితే అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు తాగి పడిపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి కారులో పెట్టి తీసుకెళ్ళి దంపుతున్నారు. అంటే చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ మేము కళ్ళాలు చూసాం అవుట్స్కట్స్లో ఉన్నటువంటి పబ్బులు. కాబట్టి పబ్బుల్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు వ్యభిచారం పని చేస్తారు, పర్మిషన్ లేకుండా రేవ్ పార్టీలు వ్యభిచారం చేస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయకుండా పోతే, సాంఘిక దురాచారానికి ఎట్టకుండా పోతే ఇట్లాంటి వస్తూనే ఉంటాయి. అమ్మాయిలు బలైపోతూ ఉంటారు. కుర్రోళ్ళు యువకులు ఇంకా బలైపోతున్నారు. అది ఆగాలంటే మూల స్తంభాన్ని కొట్టమని కోరుతున్నాను. బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీ కావచ్చు, దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ రేవ్ పార్టీల పైన మొత్తంగా అక్కడ పాల్గొనే వారి సంఖ్య ఏ విధంగా ఉన్నా సరే, అక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఎవరు, అసలు అంత ఏర్పాటుగా పకడ్బందీగా ప్లాన్ చేసింది ఎవరు, అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. వారిని అరికెడితేనే దేశంలో, ఈ భారతదేశంలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాలు ఈ రేవ్ పార్టీలు జరగకుండా ఉంటాయంటూ చెప్తున్నారు. కొంతమేరకు దీనికి పర్మిషన్ లేకపోయినా సరే నిర్వాహకులు చీకటి ప్రాంతాల్లో లేకపోతే సిటీకి దూరంలో ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వారిపైన ముఖ్యంగా టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్లాలంటూ కూడా సిపిఐ నారాయణ అయితే చెప్తున్నారు. మరి రేవ్ పార్టీలు, మరోవైపు పబ్బులు, అలాగే బిగ్ బాస్ వంటి కార్యక్రమాలపైన కూడా నారాయణ తీవ్ర విమర్శలు అయితే చేశారు. మరి దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.